నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాదు సీఎం, డెప్యూటీ సీఎం ఏం సార్, డెప్యూటీ సీఎం గా ఆయన చేసేటటువంటి అంటే ఆయనకున్నటువంటి బాధ్యతల రీత్యా ఆయన చేసేటటువంటి పనులు ఎలాగో ఆయన చేస్తూ ఉన్నారు. కానీ ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ పొలిటీషియన్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్నాం, అటు వారాహిదేవి ఆరాధన, తన వాహనానికి వారాహి నామకరణం చేసినప్పటి నుంచి కానీ అంతకు ముందు కానీ ఒకసారి డెప్యూటీ సీఎం అయిన తర్వాత నవరాత్రుల్లో ఆయన దీక్షను తీసుకున్నటువంటి ఆ సందర్భం కానీ, ఇక ఇప్పుడు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో ఉన్నటువంటి మహిళలందరికీ, సువాసనులందరికీ కూడా 12,000 మందికి అమ్మవారి పూజ చేయించి, లక్ష్మీ పూజను చేయించి, వాళ్ళని లక్ష్ముల్లాగా డెఫినెట్ గా భావించి వారికి అద్భుతంగా సౌభాగ్య వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారికి సమర్పించడం అనేది నిజంగా ఇది ఎప్పుడు జరగలేదు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగలప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది, కవిత గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ ఇలా ప్రత్యక్షంగా వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ చేత పూజ చేయించటం, అది జరిగింది ఎప్పుడూ లేదు. ఎలా చూడొచ్చు సార్ ఈ పొలిటిషియన్? బతుకమ్మ పండుగ అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన ఆచారం. బట్ వరలక్ష్మి వ్రతం అనేది హైందవ ధర్మానికి సంబంధించిన అంశం. ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఆయన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని పాటిస్తున్నా మిగతా ధర్మాలను కూడా సమమైన గౌరవ మర్యాదలతో ఆయన ట్రీట్ చేశారు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు, ఇప్పటిదాకా ఉన్న సాంప్రదాయ రాజకీయ నాయకులు అందరూ చేసిన పని ఏంటంటే ఇఫ్తార్ విందులకి అటెండ్ అయ్యారు, అంటే క్రిస్మస్ విందులకి అటెండ్ అయ్యారు. కానీ ఏ ఒక్క సనాతన ధర్మానికి సంబంధించిన పండుగల్లో దాన్ని ప్రజలు నియోజకవర్గంలో జరిపించడం, ప్రజలకి ఏదన్నా చేయడం, వ్యక్తిగతంగా వారు చేయడం. గణపతి పూజలకి ఏదో ఇప్పుడు గణపతి నవరాత్రుల్లో వెళ్ళి హాజరవ్వటం కాదు, మళ్ళీ గణపతి నవరాత్రులు వేరు. మళ్ళీ గణపతి నవరాత్రుల్లో అన్ని మతాల వాళ్ళు పాల్గొంటారు. అందులో హాజరవటం వేరు. ఇది వ్యక్తిగతంగా చేస్తున్నారు. వ్యక్తిగతంగా చేసి తన నియోజకవర్గంలో ఉన్న మహిళలందరినీ కూడా వరలక్ష్మి మాతలుగా భావించి వాళ్ళతో వ్రతం చేయించి వాళ్ళకి వ్రత సామాగ్రి ఇచ్చారు. ఇది చాలా అభినందించదగ్గ విషయం. దీన్ని నాగబాబు గారి భార్య దగ్గరుండి చేయించడం అనేది మనం చూసాం. ఇది చాలా ఆనందకరమైన విషయం, ఇలాంటి ధర్మాన్ని పాటించడం. పవన్ కళ్యాణ్ గారు ఇలా అంటే మన హైందవ ధర్మం చెప్పింది ఏంటంటే, నీ ధర్మాన్ని పాటించు, పరధర్మాన్ని గౌరవించు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేస్తున్నారు. సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే అదే చెప్పారు. భగవద్గీతలో ఏం చెప్పారంటే, నీ ధర్మాన్ని పాటించాలి, పరధర్మాన్ని గౌరవిస్తాం. మనం తోలనాడం మాదే మతమయ్యా, ఇది మతం కాదు, మా మతంలో చేరని ఎప్పుడు ఎవరు అనలేదు. ఆ కుసంస్కారం ఈ ధర్మానికి లేదు. సో ఖచ్చితంగా ఆయన ఆ బాటలో ఉన్నారు, ఆ పని చేస్తున్నారు. రియల్గా అలాంటి రాజకీయ నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత, అలాంటి రాజకీయ నాయకుడికి మద్దతు ఇచ్చి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. డెఫినెట్లీ. ఆన్ దిస్ నోట్, అంటే ఏదో పూజలు చేస్తున్నారు అన్నది కాకుండా దీన్ని పక్కన పెట్టేస్తే, ఆయనకి సీఎం అయ్యే అటువంటి ఆ యోగం ఉందా? ఆయనకు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందా ఆయన సీఎం గా చూసేటటువంటి యోగం? ఇప్పుడు ఒకసారి రాజకీయ మీటింగ్ లో ఆయన ఏం చెప్పారంటే, నాకు పదవులు అనేవి తుచ్చం అని చెప్పారు. ఇది 100కి 100 రూపాయలు నిజం. ముఖ్యమంత్రి పదవి అనేది వస్తుందో రాదో, ఇప్పుడు ఆల్రెడీ ఈజ్ ఈక్వల్ టు ముఖ్యమంత్రి. ఇంకా ఆయన చూడని అధికారం కాదు, ఆయన చూడని సంపద కాదు, ఆయన చూడని ప్రాస్పరిటీ కాదు, ఆయన చూడని ఇది కాదు. బట్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే, దేశ రాజకీయాల్లోనే ప్రముఖమైన పాత్ర వహిస్తారు. అది ఆల్రెడీ ప్లే చేస్తున్నారు. బట్ ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఆయనకి వన్స్ ఆ సక్సెస్ ఇచ్చిన కిక్ ఆయన్ని ఇంకా మరింత
ప్రజల పట్ల సమాజం పట్ల పునరంకితం అవడానికి బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఓడిపోయినప్పుడే 2 చోట్ల ఓడిపోయి పార్టీ ఒక సీట్తో గెలిచి 5 ఏళ్ళు దూరం ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు భరించినప్పుడే ఆయన నిలబడి ముందుకొచ్చి నెగ్గారే. ఇప్పుడు ఈ మాత్రం సక్సెస్ ఆయనకి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. దానివల్ల మరింత ప్రజలకు సేవ చేయడానికి మరింత ప్రజలకి దగ్గర అవడానికి కారణమవుతుంది. ముఖ్యమంత్రి అనేది పక్కన పెడితే రాజకీయాల్లో ప్రధానమైన పాత్ర వహిస్తారు, సమాజానికి గొప్ప సేవ చేస్తారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి విశేషమైన మేలు జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి వల్ల అనేది మనం నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆయన జీవితంలో మనం చూసుకుంటే సార్, సక్సెస్ అనేది అది సినిమాలో అనుకోండి, ఇదే అనుకోండి, ఈ పొలిటికల్ గా ఆయన చూసినటువంటి ఇప్పుడు చూసినటువంటి సక్సెస్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 100% స్ట్రైక్ రేట్, దట్ ఈస్ అమేజింగ్. సరే, ఇది అందరికీ తెలిసిందే. అయితే సినిమాల విషయంలో కూడా చూసుకుంటే ఆఫ్టర్ ఖుషి ఆయనకు వచ్చినటువంటి గ్యాప్ గబ్బర్ సింగ్ వరకు ఇంచుమించుగా మేబీ జల్సా ఒకంత పర్వాలేదు అనిపించిన, గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ వచ్చేంత వరకు కూడా ఎన్ని ఫ్లాప్స్ ఉన్నా ఆయన వెంట ఉన్నటువంటి ఆయన అభిమానుల్లోనూ ఎటువంటి చెక్కు చెదరలేదు. వాళ్ళు అలాగే ఉన్నారు. అలాగే ఆయన కూడా మనోనిబ్బరంతోటే ఉన్నారు, సినిమాలు చేస్తూనే ఉన్నారు. పొలిటికల్ లైఫ్ లో కూడా అదే 9 years ఇంచుమించు అలాగే ఉన్నారు. ఏమిటి ఇంత ఆత్మస్థైర్యం ఆ వ్యక్తికి ఉండడానికి గల కారణం? ఆ వ్యక్తిత్వం అనేది మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ. అంటే 10 మందికి ఒక కుటుంబ సభ్యుడు. పవన్ కళ్యాణ్ అంటే ఇందాక మనం ఇంతకుముందు ఒకసారి ఒక వీడియోలో అమ్మా నాన్న చిరంజీవి అని ఎలా అనుకున్నామో అలాగే అమ్మా నాన్న ఓ పవన్ కళ్యాణ్. సో కుటుంబ సభ్యుడు, ఒక బ్రదర్ లాగా, అంటే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా. అలా ఆయన బిహేవియర్, ఆయన వ్యక్తిత్వము, ఆయన నిస్వార్థము, రాజకీయాల్లో నిస్వార్థంగా చేసే సేవ, కష్టానికి వాళ్ళు ప్రతిస్పందించే తీరు, ఇవన్నీ కూడా అభిమానులను చేసే వాళ్ళ అభిమానులు కాదు, భక్తులు. ఒకటి ఏంటంటే ఆయనకి రాజకీయ పదవులు అనేవి ఏదన్నా సేవ చేయడానికి కోసమే కోరుకునేవి తప్ప ఆయనకు ప్రత్యేకంగా ఏ అధికారం అక్కర్లేదు. ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చేమో కానీ ఒక మెగాస్టార్ ఒక పవర్ స్టార్ అవ్వలేరు. ఒక మెగాస్టార్ అంటే ఆయనే, ఒక పవర్ స్టార్ అంటే ఈయనే. ఇంకెవరు ఆ స్థాయికి రాలేరు, ఆ స్థాయికి రీచ్ అవ్వలేరు. బట్ ఎవరైనా పోటీ చేసి కష్టపడి రాజకీయాల్లో నెగ్గి ముఖ్యమంత్రి అవ్వచ్చు. జగన్ గారు లాంటి వాళ్ళే అయ్యారు కదా, ఎవరైనా అవ్వచ్చు. బట్ ఆ వాళ్ళనే వచ్చి పవర్ స్టార్ అవ్వమనండి, అవ్వగలరేమో. సో నా ఉద్దేశం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా వాళ్ళు చేస్తున్న సేవ, వాళ్ళు చేస్తున్న మంచి పనులు, వాళ్ళ మంచి యాటిట్యూడ్, వాళ్ళ కుటుంబం సమాజం పట్ల వ్యవహరించే తీరు, ఇవన్నీ కూడా మిగతా ఇతర పదవుల కన్నా చాలా ఉన్నతమైనవి, ఉత్తమమైనవి. వాళ్ళు అలాగే ఉంటారు, అలాగే చేస్తారు. రైట్ రైట్. సో ఆయన సక్సెస్ ఇలాగే ఉంటుంది ఇకపై కూడా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఆయన కరప్టెడ్ కాదు, ఆయనకి డబ్బు మీద ఆశ లేదు, ఆయన కేవలం ప్రజలంటే పిచ్చి, ప్రజలకు రాష్ట్రం విడిపోవడంతో ప్రజలకు అన్యాయం జరిగిందని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. తప్పకుండా ఇలాగే చేస్తారు, కష్టపడే తత్వం. ఎందుకంటే ఆయన్ని 96 నుంచి చూస్తున్నాం మేము. ఆ కష్టం ఎట్లా పడతారంటే ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఈ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఉంటే కంటిన్యూగా ఇప్పుడు ఎవరైనా ఏదన్నా ఒక ప్రాక్టీస్ చేయాలన్నా, ఒక జిమ్ చేయాలన్నా, వర్కౌట్స్ చేయాలన్నా పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట చేస్తారు, లేకపోతే గంటన్నర చేస్తారు, 2 గంటలు. అలా కాదు పవన్ కళ్యాణ్ గారు, రోజుల తరబడి చేసేవాళ్ళు అనమాట. ప్రాక్టీస్ పొద్దుంచి సాయంత్రం దాకా అదే పని, డెడికేషన్. ఆ డెడికేషన్, ఆ కష్టపడే తత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది, వేరే మార్గం లేదు. అండ్ ప్రజల కోసం ఏదో చేయాలన్న తప్పన ఆయనకు స్వార్థం లేదు. తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికో, తన పిల్లలకి కూడబెట్టుకోవడానికో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఆయన కాదు, ఆయన అధికారంలో ఆయనకు భవిష్యత్తు బాగుంది, ఆయన అధికారంలో ఉన్నారంటే ప్రజల భవిష్యత్తు బాగున్నట్టే.
ఇవాళ మనం చూస్తున్నాం అన్ని రకాలుగా కూడా అన్నిట్లో ఆయన స్పందించే తీరు, అన్నిట్లో ఆయన మాట్లాడే ప్రతి ఒక్క శాఖ మీద ఆయనకున్న పట్టు, పంచాయతీల గురించి మాట్లాడినా, అటవీ శాఖ గురించి మాట్లాడినా, లేదా నిన్నగాక మొన్న తెలుగు భాషా దినోత్సవంలో తెలుగు గురించి మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు. సో ఇంతటి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఏంటి, ఆయన్ని చాలా మంది చాలా రకాలుగా అవమానించారు. ఆ అవమానాలన్నీ ఆయనకి పూల పాన్పులైనాయి. ఇప్పుడు పావలా కళ్యాణని, చిల్లర కళ్యాణని, పర్సనల్ లైఫ్ ని అవన్నీ కూడా డెఫినెట్ గా స్ఫూర్తిదాయకం. చాలా చాలా సంతోషం. అలాంటి ఒక పొలిటీషియన్ ని చూడటం కూడా ఒక అదృష్టంగా డెఫినెట్ గా భావిస్తూ చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. ఆయుష్మతి భవ.